ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ సమక్షంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఎంపీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ తమకు రావాల్సిన గౌరవ వేతనం ఇంకా చెల్లించలేదని, తమకు తెలియకుండానే లక్షల రూపాయలు డ్రా చేసినట్లు ఆరోపించారు. ఆ నిధులపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మ మండల పరిధిలో పౌర సరఫరాల పరిస్థితిపై వివరించారు. ప్రజలకు కార్డులతో సరఫరా నిల్వల పరిస్థితులు, కొత్త అర్హతలపై స్పష్టతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్ నాయక్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ యాగ్నిక్, మేజర్ పంచాయతీ కార్యదర్శి నల్గాటి శివకోటేశ్వరరావు, సిడిపిఓ కమలాకుమారి, వ్యవసాయ శాఖ అధికారి జవహర్లాల్ నాయక్, కోఆప్షన్ సభ్యుడు పఠాన్ వహాబ్ ఖాన్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి వర్క్ వచ్చినా కూడా సర్పంచులతో పాటు ఎంపీటీసీలో కలిసికట్టుగా చేసి ఇప్పుడు దాకా మేము ఎంత మిమ్మల్ని గౌరవించి సైలెంట్కి వెళ్ళిపోయినాం. మేము మీటింగ్ క్యాన్సల్ చేయండి, 10 రోజులు పెట్టండి, అప్పుడు మాకు చూపించండి. అది ఇప్పుడు క్యాన్సల్ చేయండి, మరి 15 రోజులు పెట్టండి, అప్పుడు మనం చూపించినాక మేము మీటింగ్ పెట్టుకున్నాం. బడ్జెట్ పరిస్థితులు పడ్డా అలాగే వచ్చిన అధికారులందరూ కూడా మీటింగ్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా ప్రజా పంపిణీ మరియు రెవెన్యూ శాఖపై సమీక్ష. అలాగే కొత్తగా శాంక్షన్స్ జడ్పీజెడ్ నుంచి 12% గ్రాంట్లో బీసీ కళ్యాణ చెరువు వాడు 4 లక్షలు వచ్చింది. అలాగే ఎస్సీ కళ్యాణ రైతులపల్లి దీనికి 4 లక్షలు వచ్చింది. ఎంపీ ల్యాడ్స్ నుంచి గంటవారిపల్లి ఎస్సీ కాలనీకి 4 లక్షలు వచ్చింది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్స్ మేము 12 విలేజెస్ పెట్టున్నాము. దోరణాల మండలంలో 12 విలేజెస్లో దోరణాల 530 దాకా మిగతా 10 విలేజెస్లో ట్రాన్స్పోర్టేషన్ ఆందోళన జరుగుతుంది. వన్స్ ఈ వర్షాలు కొంచెం బాగా పడుతున్నాయి కాబట్టి 15 డేస్ కానీ 10 డేస్ తర్వాత కానీ ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ చేస్తాం గవర్నమెంట్ బట్టి. ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే నా నుంచి తీసుకుంటే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ కల్లా సాల్వ్ చేస్తామని ఆ నెంబర్ చేస్తాం మేడం. మీరు డేట్ చెప్పేస్తే మేడం ఏ రోజు పోతారు మాకు కూడా మందులు ఏదైందంటే ఆ టైంలో వెళ్ళాలి. చేతులు చేతులు 1 year అవుతుంది సార్. ఈ 30 ఎంపీ షాప్స్ కానీ 23 టెంపరీ ఎంపీ షాప్స్ ఉన్నాయండి. టెంపరీ షాప్స్ ఉన్నాయి. ఇంకా ఒక 4 వచ్చేసరికి జీసీ షాప్స్, చర్చిలో 10 షాప్స్గా ఉన్నాయి అనమాట. తర్వాత ఇప్పటి వరకు మనం టోటల్గా మన మండలం వరకు మొత్తం టోటల్ రైస్ కార్డ్స్ వచ్చేసరికి 13,469 రైస్ కార్డ్స్ ఉన్నాయి అండర్ బీపీఎల్ కేటగిరీలో. ఈ విధంగా ఇప్పటి వరకు మనం 1,84,730 క్వింటాల రైస్ అనేది మనకి ఇక్కడికి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అందులో ఇప్పుడు గౌరవంగా ఇప్పుడు వచ్చిన అంటే ఈ మంత్ నుంచి కూడా ఏం చేశారంటే ఎంపీసీ రద్దు చేశారు. తీసేసి డీలర్స్ ద్వారా రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా రైస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజలకి ఈ రోజు నాటికి యాజ్ ఆన్ డేట్ 86% అందరికీ కూడా రైస్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా గౌరవం ఏంటంటే ఇంటికి వెళ్ళి ఎవరైతే అబౌవ్ 65 years ఉంటారో అలాంటి వాళ్ళకి, వికలాంగులకి, వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ కూడా చేయడం కానీ దాంట్లో కూడా మన మండలం సక్సెస్ఫుల్గా మంచిగానే చేస్తున్నారు. ఇక తర్వాత మళ్ళీ ఈ ఒక 1 month బ్యాకే మనకి కొత్తగా రైస్ కార్డు కూడా ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చేస్తుంది. దాని ప్రకారం 7 రకాల సర్వీసెస్ కింద రైస్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అంటే మెంబర్ యాడింగ్ ఆల్రెడీ మ్యారేజెస్ అయి ఉంటాయి, వాళ్ళ పిల్లల్ని యాడ్ చేసుకోవడం కోసం ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక యాడింగ్ అనేది లేదు, డిలీట్ చేసుకోండి. డిలీట్ అనే ఆప్షన్ వచ్చేసి ఒక ఎక్సెప్ట్ డెత్ కేసెస్లో మాత్రమే
మనం ఆ రైస్ కార్డులో డీబీటీ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో ఉండదు. అంటే మా ఎంప్లాయీస్ ఎవరైనా రైస్ కార్డులో ఉన్నారు తీసేయాలంటే అది కుదిరేది కాదు, వేరే పర్పస్లో. ఇక తర్వాత కరెక్షన్స్, ఇన్ కేసు రైస్ కార్డులో ఏవైనా తప్పులు మన పెద్ద వెంకటేశ్వర్లు చిన్న వెంకటేశ్వర చిన్న చిన్న కరెక్షన్స్ ఇంటి పేర్లు కానీ పిల్లల పేర్లలో కానీ ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాటికి కూడా ప్రొవిజన్ చేస్తారు. తర్వాత ఎవరైనా వాలంటీర్గా మన రైస్ కార్డ్ని గవర్నమెంట్ సరెండర్ చేయాలి అంటే ఎవరు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా ఉన్నవాళ్ళు మేము వాలంటీర్గా రైస్ కార్డ్ని సరెండర్ చేస్తాం, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంటే వాళ్ళే సరెండర్ చేస్తాము ఆ రైస్ కార్డు అన్నప్పుడు. సో ఆ ప్రొవిజన్ కూడా మనకి ఇస్తున్నారు. అలా లేదు రైస్ కార్డే లేదు అలాంటి వాళ్ళు కూడా కొత్త రైస్ కార్డుకి అప్లై చేస్తుంది. సో ఈ ప్రొసెస్ అనేవి ఉన్నది. సో ఈ అవకాశం ఎంపీ గారికి మరోసారి ధన్యవాదాలు.